అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ అంటే కనిపిస్తుందా అండి, బోటి కూర అన్నమాట. చూడండి, బోటి తీసుకొని వచ్చారు మా వారు ఇప్పుడే. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని అయితే ఉడకబెట్టాలి. అయితే ఉత్త బోటి వండితే ఏం బాగుంటుంది చెప్పండి? అందులో కాంబినేషన్ వచ్చేసి పక్కనే కనిపిస్తుంది కదా, గోంగూర అన్నమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోటి గోంగూర కర్రీ. ఎలా చేస్తానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. దీని ఫేవరెట్ కూడా చాలా మంది ఉంటారు కదండి, అందులో మేము ఒకలం అనమాట. అయితే ఆల్రెడీ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను, అదొక రకం చేశాను అనమాట. ఇది ఇంకొక రకం అయితే చేస్తాను అనమాట. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలా కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోండి, ఇలా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. మొత్తానికి ఎలా చేస్తానో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మొత్తం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెడతాను. తర్వాత కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను. ఓకే, బోటీని శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. నీట్గా కడిగేసాను. చూడండి, ఇలా నీట్గా చేసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. శుభ్రంగా ఒక 5-6 సార్లు అయితే కడిగేసాను. ఇప్పుడు దీన్ని ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలండి. అప్పుడే మనకి బోటి అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. 3 విజిల్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడు బోటి ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు ఇలా ఒక కడాయి అయితే తీసుకొని దీంట్లో గోంగూర అయితే వేసుకుంటున్నాను. ఒక 2 పిరికెళ్ళు గోంగూర అయితే వేసుకుంటున్నానండి. 1/2 కేజీ మటన్ బోటి కాబట్టి ఒక 2 పిరికిళ్ళు అంటే సుమారుగా ఒక కట్ట అనమాట. నేను మొత్తం 2 కట్టలు తీసుకున్నాను కదా, మొత్తం వేయలేదు. ఒక కట్ట మందం వేసుకున్నాను. 1/2 కేజీ బోటి కాబట్టి ఒక కట్ట అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీంట్లో ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలండి, ఇవి ఒక చిన్న కప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఈ గోంగూరని. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి దీన్ని చక్కగా మగ్గించుకోవాలండి ఈ గోంగూరని. స్టవ్ మీద పెట్టేశాను గోంగూరని. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత మూత చూస్తే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. 2 అండి, ఎక్కువ వేయలేదు. 2 టమాటాలు వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఈ గోంగూర పచ్చి వాసన అంతా పోయే వరకు మగ్గించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఉండకూడదు అన్నమాట. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 3 విజిల్ల తర్వాత ఒకసారి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఉడికిపోయింది. ఇలా ఉడకబెట్టుకున్న నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. ఎందుకంటే మనకి పేగులల్లో కొద్దిగా ఏమన్నా
కసరు అనేది ఉంటుంది కదండి, అదంతా కూడా ఈ వాటర్లో వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, ఈ వాటర్ అంతా కూడా పారబోసుకొని మళ్ళీ వేరే ఫ్రెష్ వాటర్ తోటి శుభ్రంగా మళ్ళీ ఒక 5-6 సార్లు అయితే కడుక్కోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. చూడండి, నీళ్ళన్నీ వంపేసి శుభ్రంగా మళ్ళీ ఒక 5-6 సార్లు అయితే కడిగేసాను. చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో బోటి అనేది. ఇలా తుంపేస్తేనే ఇరిగిపోతుంది. చూడండి, 3 విజిల్స్ అయితే పెట్టానండి కుక్కర్లో, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని కర్రీ అయితే చేసుకుందాం. బోటి ఉడికేలోపు మనకి గోంగూర కూడా ఉడికిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కకు పెట్టుకున్న ఈ బోటిని పప్పు గుత్తితోటి ఎనుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మనకి గోంగూర కనిపించేలాగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలన్నమాట. మిక్సీ చేయట్లేదు, ఇలా ఎనిపేసుకొని ఉంచేసుకోవాలి. ఇలా మొత్తం కూడా పప్పు గుత్తితో ఎనిపేసానండి. మరీ మెత్త పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. ఇలా గోంగూర కనిపించే విధంగా అయితే ఉంచేసేయాలి. ఇది పక్కన పెట్టేసుకొని బోటి తాలింపు అయితే వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దీంట్లో నూనె పోసుకుంటున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ నూనె అయితే పోస్తున్నాను. నూనె ఎక్కువగానే పడుతుందన్నమాట ఈ కర్రీలో. ఈ నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కిందండి నూనె. ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 2 అయితే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ బోటి కర్రీలో. ఒక 2 నిమిషాలు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాయి చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పెద్ద స్పూనే అండి, మరింతనే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కర్రీ మనకు 5-6 రోజుల వరకు ఉంటుంది. లేదంటే ఎమ్మటే పాడవుతుందండి. అందుకే కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. పచ్చిగా ఉన్నాయనుకోండి, కర్రీ అనేది ఒక రోజుకే మనకి వాసన వచ్చేస్తుంది అనమాట. ఇలా బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకుంటే 5-6 రోజుల వరకు కూడా మనకి కూర అనేది ఖరాబ్ కాదు అస్సలకే. ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న బోటీని అయితే వేసుకుంటున్నాను. బోటీ అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఈ ఆయిల్లో ఈ బోటీ అంతా కూడా ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఒకసారి. వావ్, చూడండి నూనె పైకి తేలింది, మంచిగా ఉడికిపోయింది చూసారు కదా, ఆయిల్లో ఫ్రై అయిపోయింది చక్కగా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న గోంగూరను అయితే వేసుకుంటున్నానండి. గోంగూర అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. గోంగూర వేసుకొని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం ఒకసారి. చక్కగా ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం వేసుకుందామండి. కారం వేస్తున్నాను. పులుపు కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం, దాంట్లో చూసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కారం వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా అంటే కొద్దిగా 1/2 టీ స్పూను మెంతు పౌడర్ వేసుకుంటున్నానండి. చాలా తక్కువగా వేసుకుంటున్నాను, స్మెల్ కోసమే, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని అన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మూత తెచ్చి చూస్తే చక్కగా నూనె పైకి తెలియంది కదా. మనకి రెడీ అయిపోయిందండి కర్రీ. బోటి గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా గరం మసాలా వేసేసుకొని దించేసుకోవటమే. అంతే అండి, ఎంతో ఎంతో టేస్టీ అయిన బోటి గోంగూర కూర అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుంటుందో అండి. ట్రై చేయండి ఒక్కసారి. ఇలా చేసుకున్నామంటే మనకి వారం రోజుల వరకు కూడా పాడవదండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, వావ్, గోంగూర కనిపిస్తుంది, మనకి బోటి కనిపిస్తుంది చక్కగా. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.